హాయ్ అండి. అందరికీ నమస్కారం. మరి 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే. ఆమె ఎవరు? రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటటువంటి 5 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి? అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అన్నీ కలగలిపి చెప్తున్నట్లు అనిపిస్తుంది కదూ! కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వవచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్‌లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వలన మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికల్ని మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి రాశిచక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన మహర్జాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వలన మీ దశ తిరగబోతుందని. ఆ విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లోకి అడుగుపెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తాయి. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వలన మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది. ఆమె వలన మీ దశ తిరుగుతుంది. మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తినే డబ్బును సంపాదిస్తారు. ఈ వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారు తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్లాగా ఎదుగుతారు. ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టడం వలన అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా
శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయటం జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడటం, మనసులోని కోరికలు నెరవేరటం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వలన మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె మరెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనకవర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూస్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అవుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుడిని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రాన్ని పఠించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి.
అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవతా ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకు, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృషభ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమాన్నైనా బుధవారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం ఈ వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయటం వలన మీకు శనిదోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజల్ని నమలడం వలన మీకు మంచి శుభ ఫలితాలైతే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో. ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరుగుతుందో అని తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము చెప్పిన పరిహారాలను పాటించండి చాలు. రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.